బొబ్బిలి నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు సౌకర్యం కల్పించే మరో కీలక ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. బొబ్బిలి మండలం కాసిం దొరవలస పంచాయతీ పరిధిలో రామన దొరవలస నుంచి ఓసూరు వలస వరకు 8.24 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన తారు రోడ్డును ఎమ్మెల్యే ఆర్వీఎస్కేకే రంగారావు అలియాస్ బేబీ నాయన ప్రారంభించారు. గిరిజన మహిళల సాంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం లభించగా గ్రామ పెద్దలు దుస్సాలవాతో సత్కరించారు. కూటమి ప్రభుత్వ సహకారంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణం పూర్తయిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇందాక మీ ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదని తెలిసి వంశీ తోటలో కొంతసేపు ఆగాం. వాళ్ళ ఇంట్లో ఆగినప్పుడు ఒక 4-5 బళ్ళుతో ఉన్నారు. బళ్ళుతో ఉంటే మేము అప్పుడు ఫోన్ వచ్చింది బయలుదేరమని. నేను పాత అలవాటు మీద ఆ 4-5 బళ్ళోళ్ళకి ధూళి లెగుస్తుంది, మీరు ముందెళ్ళండి అన్నాను. తర్వాత నాలుగు కరుచుకున్నాను. రోడ్డు అయిపోయింది కదా, మరి ధూళి లెగదు, బ్రహ్మాండమైనటువంటి రోడ్డు అయిపోయింది మనకి. చాలా చాలా సంతోషం. మీరు ఏ నమ్మకం, ఏ అభిమానంతో మరి బొబ్బిలి రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధమైనటువంటి మెజార్టీతో గెలిపించి మీ అందరు సేవ చేసుకునే అవకాశం, అదృష్టం నాకు కల్పించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సాయి శక్తుల నేను మీ అందరి అభివృద్ధికి, మీ అందరి యొక్క అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉన్నాను. ముఖ్యంగా ఈ రోడ్డు అవ్వాల అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో కష్టపడి మంజూరు చేసినటువంటి రోడ్డు. టెండర్స్ కూడా పూర్తయి పనులు మొదలయ్యే లోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. దురదృష్టవశాత్తు మనం ఓడిపోయాం, మన ప్రభుత్వం రాలేదు. టెండర్ అయిపోయిన రోడ్డుకి, పనులు మొదలు పెట్టవలసిన రోడ్డుకి మరో శిలాఫలకం పట్టింది రామనగర్ వలస దగ్గర. మీరందరూ కూడా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సరే, సంతోషించాం. మనం తెచ్చినటువంటి రోడ్డు అయినా మనం ఇవాళ పదవిలో లేకపోవచ్చు, కానీ 2 మండలాల గిరిజన కుటుంబాల యొక్క కళ నెరవేరబోతుంది. ఈ రోడ్డు పూర్తవుతుంది అనుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలు కావనివ్వండి, ఇతర సమస్యలు కావనివ్వండి, ఏ ప్రాధాన్యత ఉండేదో మీకు అందరికీ తెలుసు. అవే రాళ్ళు తేలిపి అదే దుమ్ము ధూళిలో ఈ 5 సంవత్సరాలు కూడాను, ఈ 5 సంవత్సరాలు మీరు నరకం అనుభవించారు కిందటి ప్రభుత్వంలో. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ గ్రాంట్కి మన కూటమి ప్రభుత్వం జీవం పోసింది. మన ముఖ్యమంత్రి వర్యులు ఒక కార్యదక్షత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందించి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మన గిరిజనుల మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ గ్రాంట్ని మరోసారి బతికించి జీవం పోశారు. జీవం పోసి సుమారు 6 రోడ్లు మళ్ళీ పూర్తయ్యే పరిస్థితి వచ్చినప్పుడు అందులో ప్రప్రథమంగా మన డొంగురు వలస, మోసూరు వలస, అరకందర వలస రోడ్డు రామందర వలస నుంచి పూర్తి చేసుకున్నాం. ఒక చాలా ఎన్నో సంవత్సరాలు మీలాగే ఇబ్బంది పడుతున్నటువంటి రామభద్రపురం మండలంలో కోటసర్లా నుంచి ఎనుబరువు, ఆర్చెంతల వలస రోడ్డుని మరొక 2-3 రోజుల్లో పూర్తి చేసుకోబోతున్నాం. దీనికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, పట్టుదల, కష్టం ఇవాళ మనం కొనియాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మీకు అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తాం. ముఖ్యంగా మరొక ముఖ్యమైనటువంటి రోడ్డు అప్పుడు
మన కేశవ వలస, కొత్తూరు, ఎలగొలస ఘాటీ మీద నుంచి నిమ్మలపాడు, కొయ్యకొండ వలస ఘాటీ రోడ్డు ఏదైతే ఉందో అది మంజూరయ్యి అటవీ భూమి మధ్యన ఉండడం వల్ల ఆ రోడ్డు పనులు ఆగిపోయాయి. గత పాలకులకి అటవీ భూమిలో రూల్ ఏంటంటే అటవీ భూమి పడినప్పుడు దానికి సరిపడా 1 ఎకరా భూమి పడితే ఎకరా భూమి రెవెన్యూ భూమి మనం అటవీ శాఖకు అప్పచెప్తే కానీ అటవీ శాఖ అనుమతులు రావు. కానీ ఆ చిన్న పని కూడా చేసి కొన్ని వేలాది మంది ప్రజలకు ఊరటిని కల్పించే రోడ్డుకి మోక్షం కలిగించే